ఈ వీడియోలోని విగ్రహాలు దేనితో తయారు చేశారో అక్కడ సబ్‌టైటిల్స్‌లో ఉన్నాయి, గమనించగలరు. వినాయక చవితి పండుగను హిందూ సంప్రదాయంలో గణేశుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించి జ్ఞానం, సంపద, శుభాలను అందించే దేవుడిగా పూజింపబడతాడు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకోండి. గణేశుడు విఘ్నేశ్వరుడిగా పిలువబడతాడు. ఏ కార్యాన్నైనా ప్రారంభించే ముందు అడ్డంకులు తొలగించడానికి గణేశుని పూజిస్తారు. ఈ పండుగ సమయంలో ఆయనను ఆరాధించడం ద్వారా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. గణేశుడు శుభకార్యాలకు మొదటి దేవుడిగా పూజింపబడతాడు. కొత్త పనులు, వ్యాపారాలు, విద్య లేదా ఇతర శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశ పూజ చేస్తారు. వినాయక చవితి రోజున ఆయనను పూజించడం ద్వారా సంవత్సరం పొడవునా శుభ ఫలితాలు పొందవచ్చని భావిస్తారు. ఈ పండుగకు అన్ని కుటుంబాలు ఒకచోట చేరి గణేశుని పూజిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి సామూహిక పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం గణేశుడు శివపార్వతుల కుమారుడిగా జన్మించాడు. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా భక్తులు ఆయన ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఒక కథనం ప్రకారం గణేశుడు చంద్రుని శాపం నుంచి భక్తులను కాపాడేందుకు ఈ రోజున పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వినాయక చవితి సందర్భంగా గణేశుని విగ్రహాన్ని ఇంటిలో లేదా పందిరిలో ప్రతిష్ఠించి 1, 3, 5, 7 లేదా 10 రోజుల పాటు పూజలు చేస్తారు. చివరిగా విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనిని గణేశ నిమజ్జనం అంటారు. ఈ పండుగ భక్తి, సామాజిక సామరస్యం, సాంస్కృతిక వైభవాన్ని సూచిస్తుంది.